అన్న ఎక్కడొచ్చి మా సర్ప్రైజ్ ని స్పాయిల్ చేస్తాడో అనేసి భయం వేస్తా ఉంటే లోగో చూడండి ఎంత బాగా చేసింది కదా మా వదిన క్రియేటివిటీ. హాయ్ గాయ్స్, నేను మీ జెన్జీ బుడ్డక్కని. వెల్కమ్ టు మై ఛానల్. ఇది నా ఛానల్లో ఫస్ట్ వీడియో అనమాట. ఫస్ట్ వీడియోనే 20K సబ్స్క్రైబర్స్ స్పెషల్ వీడియో చేస్తున్నాం అనమాట. సర్ప్రైజ్ వీడియో ఇది. అన్నకి సర్ప్రైజ్ చేస్తున్నాం అనమాట. అన్న ఛానల్కి 20K సబ్స్క్రైబర్స్ అయిపోయినాయి. మునేల్ వ్లాగ్స్కి 20K సబ్స్క్రైబర్స్ అయినాయి కదా, ఎందుకనేసి తనకి సర్ప్రైజ్ ఇవ్వకూడదు అని నేను అమ్మ వదిన అయితే డిసైడ్ చేసేసినాం అనమాట. అక్కడ వదిన అయితే డెకరేట్ చేస్తూ ఉంది, అమ్మ అయితే కింద ఉంది. అన్న ఎక్కడొచ్చి మా సర్ప్రైజ్ ని స్పాయిల్ చేస్తాడో అనేసి భయం వేస్తా ఉంటే అమ్మ కింద కూర్చోబెట్టినామన్నమాట. అంటే రాకుండా చూడమా అనేసి. ఇంకా ప్రెసెంట్ అయితే మేము నిన్ననే తెచ్చుకున్నాం అనమాట ఈ బెలూన్స్ అవన్నీ. అండ్ కేక్ అయితే ఆర్డర్ పెట్టినామన్నమాట. 9 కల్లా వచ్చేస్తుంది ఇంటికి. అండ్ సర్ప్రైజ్ అయితే స్పాయిల్ అవ్వకుండా హోప్ఫుల్ గా బాగా చేద్దాం గైస్. నేను ఊపిరిగుడ్డలు ఊపుతా అంటే వదినకు భయం వేస్తూ ఉందన్నమాట, ఎక్కడ పగిలిపోతాయేమో అనేసి. ఇక్కడ అన్నీ ఊపి పెట్టినాను, అక్కడ అన్నీ వదిన తగిలిస్తూ ఉంది. వదిన క్రియేటివిటీ చూడండి, 20Kది అది చిక్కడం లేదంటే ఇది అట్టతో ఇలా చేసింది. అండ్ లోగో చూడండి ఎంత బాగా చేసింది కదా మా వదిన క్రియేటివిటీ. ఆన్ ఇట్లా కనిపిస్తూ ఉందన్నమాట. ఇప్పుడు నేను పోయి రెడీ అయ్యి వచ్చేస్తాను అనమాట. వదినేమో రెడీ అయిపోయింది, అదేమో పోతా ఉన్నాయి. కానీ మళ్ళీ వదిన సబ్బర్తో అంతా మళ్ళీ క్లీన్ గా పెడతానమాట. ఇంకా పోయి తొందరగా రెడీ అయ్యి వచ్చేస్తాం. ఇంకా తర్వాత ఫైనల్ గా అయితే ఇలా డెకరేట్ చేసినామన్నమాట. ఎలా ఉందో ప్లీజ్ కామెంట్ బాక్స్ లో తెలపండి. మాకు వచ్చిన దాంట్లో చేసినాం గైస్. సర్ప్రైజ్ 20K సబ్స్క్రైబర్ స్పెషల్. పొద్దున్నే జిమ్కి వెళ్ళినాం కదా, కేక్ కూడా బాగానే తెచ్చినారే. 20K ఇప్పుడు 2.5K అయినాయి కదా, ఇది మీరు తప్పు చేసినారు. ఇది 20K కదా, 2.5 అని తగ్గలేదు. అయ్యో ఉన్నీలే, ఎప్పటికి అడ్జస్ట్ అయిపో. 50Kకి పెద్ద సర్ప్రైజ్ ఇస్తాం. ఓకే. ఇది అంటే మొత్తం మీ వల్లనే ఇది జరుగుతుండేది. ఈ సెలబ్రేషన్ కారణం మీరే అన్నమాట. నేనైతే అసలు కాదు. నేను నా ప్రతి ఒక్క వీడియోకి మీరు అంటే మీ ఇంట్లో వాళ్ళ నన్ను చాలా ప్రేమిస్తున్నారు, మంచి చెడు చెప్తున్నారు. ఇలాగే నాకు చెప్తుండండి, ఇలాగే సపోర్ట్ ఇస్తూ ఉండండి. ఇది 2 years నా జర్నీ ఇప్పుడు సక్సెస్ అయింది అన్నమాట. అంటారు కదా చాలా మంది, కష్టపడితే ఏదో ఒక రోజు ఫలితం దొరుకుతుందని చెప్పి. కష్టపడండి, లక్ కూడా ఉండాలా. అంటే మీరు ఈ సమాజానికి ఏదో ఒకటి మెసేజ్ ఇవ్వాలనే నా మొత్తం అంటే అనుకుంటుండేది. ఇప్పుడు చాలా ఎక్కువ అయిపోయింది. ఇప్పుడు కట్ చేస్తాం. చాలా థ్యాంక్స్ మీకంతా. హ్యాపీ 20K సబ్స్క్రైబర్స్ టు యూ. థ్యాంక్ యూ. ఇప్పుడు నేను డైట్లో ఉన్నా కదా, డైట్ గిట్ ఏం లే, తినడం మన మోటో పరిగెత్తడమే. కెమెరా పట్టండి ఫస్ట్, మీకే నా సబ్స్క్రైబర్లకి పట్టండి. ఇది ఆర్గనైజ్ చేసిన మా చెల్లెలికి, తర్వాత మా వైఫ్కి ఫస్ట్ తినిపిల్లా. నేను తినేది కాదు, వీళ్ళకి తినిపిస్తాం. ఎందుకంటే వీళ్ళు కెమెరా ముందర రారంట, వీళ్ళు సిగ్గుపడుతున్నారు. అందుకోసం కెమెరా బ్యాక్ సైడ్ నుంచే వీళ్ళకి ఒక బయట తినిపిస్తాను. చాలా అంటే చాలా థ్యాంక్స్ మీకు. మళ్ళీ అందరికీ చాలా థ్యాంక్స్. నాకు చాలా బాగా సపోర్ట్ ఇస్తున్నారు. ఇట్లే ఇస్తుండండి. నేను ఇంకా మంచి కంటెంట్ ఇచ్చేకి నేను ట్రై చేస్తూ ఉందాము. ఇప్పుడు చెప్పాలా, నా చెల్లెలు కూడా చాలా రోజుల నుంచి యూట్యూబ్ నేను ఎప్పటి నుంచి స్టార్ట్ చేసినాను జర్నీ, మా చెల్లెలు కూడా స్టార్ట్ చేస్తుంది. స్టార్టింగ్లో కుకింగ్ ఛానల్ అని మేము వేరే వాళ్ళని సబ్స్క్రైబ్ చేయించి అక్కడ చాలా పెద్ద తప్పు చేసినాం. అది ఒకటి వెళ్ళింది. మళ్ళీ 2-3 ఛానళ్ళు గ్రో కాలేదన్నమాట. ఇప్పుడు కొత్తగా ఛానల్ ఓపెన్ చేసినాము. దానికి మీ సపోర్ట్ ఉండాలి. చాలా జెన్జీ కిడ్ అని చెప్పి ఒక ఛానల్ ఓపెన్ చేసింది, నేను మీకు మెన్షన్ చేస్తా. అది నాకు ఇచ్చినట్ల మా చెల్లెలకు కూడా సపోర్ట్ ఇవ్వండి. మంచి కంటెంట్ ఉంటుంది దాంట్లో. ఓకే ఫ్రెండ్స్.